హలో అండి, అందరికీ నమస్కారం. మనం మాఘమాసం యొక్క పర్వదినాలని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. దాంట్లో భాగంగా మొన్న భీష్మాష్టమిని గురించి చెప్పుకున్నాం. అంటే దీన్ని భీష్మాష్టమి నుంచి ద్వాదశి వరకు భీష్మ పంచకంగా కూడా చెప్తారండి. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి 5 తిథుల్ని కలిసి భీష్మ పంచకంగా కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే భీష్మాష్టమి తర్వాత వచ్చేటువంటి తిథి ఏంటంటే నవమి తిథి, మాఘశుద్ధ నవమి అన్నమాట. ఈ నవమి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనిని మధ్వ నవమి అని కూడా అంటారండి. దీనిని ఈ మాఘశుద్ధ నవమి యొక్క ప్రత్యేకత ఏంటంటే మధ్వ నవమి అంటారు. ఎందుకంటారు మధ్వ నవమి అంటే మనకి త్రిమతాచార్యులు ఉన్నారండి. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. ద్వైత మత స్థాపకుడు ఎవరు అంటే ద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రబోధించారు అంటే మధ్వాచార్యులు. అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రబోధించారంటే ఆదిశంకరాచార్యులు. అట్లాగే విశిష్టాద్వైతాన్ని ఎవరు ప్రబోధించారంటే రామానుజాచార్యులు అన్నమాట. ఈ ముగ్గురు కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం వాళ్ళ రీతుల్లో కృషి చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళని ఏమంటారంటే త్రిమత స్థాపకులు అంటారు. వాళ్ళల్లో మధ్వాచార్యులు అనేటువంటి ఆయన ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించాడు అనమాట. ఈయన ఈ మధ్వాచార్యులు వారు ఉడిపిలోని అనంతేశ్వరాలయంలో సశరీరంగా అంతర్ధానమైపోయి బదరికాశ్రమానికి వెళ్ళినటువంటి పవిత్రమైనటువంటి దినమే ఈ మాఘశుద్ధ నవమి అన్నమాట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అర్థమైంది కదండి. ఈయన ద్వైత సిద్ధాంత స్థాపకుడు అనమాట. ఈయన ఈ మధ్వాచార్యుల వారు ఉడిపిలో ఉన్నటువంటి అనంతరేశ్వర ఆలయంలో సశరీరంగా అంతర్ధానం అయిపోయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే బదరికాశ్రమానికి వెళ్ళినటువంటి విశిష్టమైనటువంటి దినం అనమాట. కాబట్టి ఈ రోజున భక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు పూజ, రామ పూజ, ఈ మధ్వాచార్యుల యొక్క స్మరణ చేయడం ద్వారా ఇంకా మనకి జ్ఞానము, భక్తి, మోక్ష ప్రాప్తి కలుగుతాయని చెప్పి నమ్ముతారనమాట. ఇంకా ఈ మధ్వనవమి యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే ఇది మధ్వాచార్యులు భౌతికంగా మనకు కనపడతాడే, ఆ కనపడకుండా భౌతిక ఉనికి ముగిసిపోయి వారి సూక్ష్మ రూపంలో నిలిచిపోయే రోజే ఈ మాఘశుద్ధ నవమి అనమాట. దీనినే మధ్వనవమి అని కూడా పిలుస్తారనమాట. ఇంకా ఈ రోజున ఏం చేస్తారంటే ఉడిపి ఇతర మధ్వ మఠాల్లో అనేక ప్రత్యేక పూజలు, వేదపారాయణలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ రోజున ఏం చేయాలంటే సూర్యోదయానికి ముందరే లేచి అందులో మాఘమాసం కదండి, మాఘ స్నానాలు అనమాట. సూర్యోదయానికి ముందరే స్నానం చేసి నేతి దీపం వెలిగించి శ్రీ మధ్వాచార్యుల్ని, రామచంద్రమూర్తిని కూడా పూజించడం అనేటువంటిది ఆచారం. అంతేకాకుండా మనం ఇంత ముందర చెప్పుకున్నాం మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు నిర్వహిస్తారు అని. ఈ శ్యామలా నవరాత్రులకి చివరి రోజు కూడా ఈ రోజునే అనమాట, ఈ మాఘశుద్ధ నవమి రోజు. కాబట్టి శ్యామలా అమ్మవారిని, రాజశ్యామల అష్టోత్తరం, శ్యామలా దండకాన్ని కూడా విశేషంగా ఈరోజు పఠిస్తే శుభప్రదం అనమాట. ఎందుకంటే శ్యామలా నవరాత్రులు ముగిసేటువంటి రోజు, చివరి రోజు కాబట్టి. ఇంకా ఈ రోజున ఏ నియమాలు పాటించాలి అంటే ఏం పాటిస్తారంటే భక్తులు ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ మధ్వాచార్యులు రచించినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా పఠిస్తూ ఉంటారన్నమాట. ఇంకా భగవంతుడు నారాయణుడే పరమాత్ముడు అని ఆయన ఏం చెప్పాడంటే భగవంతుడు నారాయణుడే పరమాత్ముడని, జీవుడు ఈశ్వరుడు వేరని ప్రబోధించినటువంటి సిద్ధాంతమే ద్వైత సిద్ధాంతం అనమాట. ఆయన ఏంటంటే జీవుడు వేరు, పరమాత్మ వేరు అని చెప్పాడనమాట. భగవంతుడు అనేటువంటి నారాయణుడే పరమాత్ముడు, జీవుడు ఈశ్వరుడు వేరని బోధించినటువంటి మధ్వాచార్యుల్ని ఈరోజు మనం స్మరించుకోవడం చాలా అదృష్టం, సుదినం అనమాట. ఇంకా ఈయన ఐతరేయోపనిషత్తుకి భాష్యం చెప్తూ ఉన్నాడు అనమాట. చెప్తూ ఉండేటువంటి సమయంలో భక్తుల యొక్క సమక్షంలో దేవతలు కురిపించినటువంటి పుష్పవృష్టిలో ఈ మధ్వాచార్యుల వారు అదృశ్యమయ్యారట. కాబట్టి ఆయన యొక్క అవతారాన్ని చాలించిన రోజే ఈ మాఘశుద్ధ నవమి. దీనినే మధ్వనవమి అంటారనమాట. కాబట్టి ఈ మధ్వనవమి అనేటువంటిది భక్తి మరియు జ్ఞాన మార్గాలను అనుసరించే వారికి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ ద్వైత సిద్ధాంతాన్ని బోధించినటువంటి
మతాచారులు మధ్వాచారులు అనమాట. కాబట్టి ఆయన సాంప్రదాయాలను పాటించే వారిని మధ్వులు లేదా మధ్వ మతస్థులు అని చెప్పి పిలుస్తారనమాట. ఇంకా ఈ మధ్వాచారుల వారు హనుమంతుడు మరియు భీముడు అనంతరము ఈ వాయుదేవుని యొక్క తృతీయ అవతారం అని కూడా నమ్ముతారు. కాబట్టి ఈరోజు విశేషంగా గురు ఆరాధన చేస్తారు, హనుమంతుడిని పూజిస్తారు, అదేవిధంగా రామచంద్రమూర్తిని పూజిస్తారు. అదేవిధంగా శ్యామలా నవరాత్రుల్లో చివరి రోజు అయినటువంటి ఆ శ్యామలాదేవిని కూడా విశేషంగా పూజిస్తారనమాట. కాబట్టి ఈయన వాయుదేవుని యొక్క మూడవ అవతారం అని చెప్పి నమ్ముతారనమాట. ఇంకా ఈ మధ్వాచార్యుల వారు ఎక్కడ జన్మించారంటే ఉడిపి వద్ద ఉండేటువంటి పాజక అనే గ్రామంలో 1238వ సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించాడనమాట. ఈ మధ్వాచార్యుని యొక్క జీవిత కథను రచించినటువంటి నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను ఏమని చెప్పాడంటే మధ్య గేహ భట్ట వేదవతులుగా ఆయన తల్లిదండ్రుల పేర్లను చెప్పాడనమాట. మొదట్లో ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే వాసుదేవ అని పేరు పెట్టారనమాట. కానీ తర్వాత కాలంలో ఆయన పూర్ణ ప్రజ్ఞ, ఆనంద తీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతోటి ఆయన ప్రసిద్ధి చెందారనమాట. బాల్యంలో ఉన్నాక చిన్నప్పటి నుంచే కూడా ఆయన చూడండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లు ఆయన చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక విషయాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వాటన్నిటినీ కూడా ఆకలింపు చేసుకునేవాడు అనమాట. ఆయన 11 ఏళ్ల పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడనమాట. ఈ ఉడిపి సమీపంలో నివసిస్తున్నటువంటి ఆ కాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఎవరంటే అచ్యుత ప్రజ్ఞ అనేటువంటి ఆయన ఈ మధ్వాచార్యుల కాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనమాట. ఆయన దగ్గర ఈయన సన్యాస దీక్షని స్వీకరించాడు. అప్పుడు ఈయన పేరు వాసుదేవ నుంచి పూర్ణ ప్రజ్ఞుడుగా మారిందనమాట. ఆ తర్వాత ఒక నెల తరువాత ఓ తర్కశాస్త్ర పండితుల యొక్క బృందాన్ని ఈయన వాసుదేవ తన యొక్క వాదనా పటిమతో ఓడించాడు అనమాట. ఆయన ప్రజ్ఞకి అబ్బురపడినటువంటి ఆయన గురువైనటువంటి అచ్యుత ప్రజ్ఞ ఆయన్ను వేదాంతపరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనంద తీర్థ అనే బిరుదును కూడా ఆయన ఇచ్చాడనమాట. ఆయన ఆసేతు హిమాచలం ఆదిశంకరాచార్యులు ఎలా అయితే పర్యటించారో ఈయన కూడా ఆసేతు హిమాచలం మొత్తాన్ని కూడా పర్యటించాడు. అంతేకాక జంతు బలులను నిషేధించాడు, జంతు బలులకు వ్యతిరేకంగా పోరాడాడు, మూఢనమ్మకాలను కూడా వ్యతిరేకించాడు. ఆధ్యాత్మికతను ప్రబోధించాడు, కానీ అట్లాని మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు అన్నమాట. గుడ్డిగా ఏది నమ్మకూడదు, అంతేకాకుండా ఆ మూఢనమ్మకాలని ఆధ్యాత్మికతతోటి ముడిపెట్టకూడదని చెప్పి కూడా ఆయన భావించాడు అనమాట. ఈ విధంగా భగవద్గీతపై కూడా ఆయన దేనికి కూడా ఆయన చెల్లించరా. ఈయన యాత్ర అంతా పూర్తి చేసుకొని ఉడిపి చేరుకున్న తర్వాత భగవద్గీత మీద ఆయన యొక్క భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు అనమాట. ఇంకా ఆయన యొక్క ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఈ మధ్వాచార్యులు
వారు ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి కూడా భాష్యాలు రాశాడు. ఇంకా ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు కూడా వ్యాఖ్యానం రాశాడు అనమాట. ఈయన తర్కంతో పాటు మొత్తం 37 గ్రంథాలను కూడా రచించాడు అనమాట. ఈయన ఏంటంటే జీవుడు వేరు, బ్రహ్మం వేరు, జీవుడు మిథ్య కాదు, అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు, ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంతే సత్యము. మనకి ముక్తిదాయకం మోక్ష మార్గం ఏంటి అంటే భక్తి ఒక్కటే ముక్తిదాయకము. అది ఎలా ఉండాలి అంటే జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి అని చెప్పి ఆయన బోధించాడు అనమాట. ఈ విధంగా మధ్వాచార్యుల వారు ఆసేతు హిమాచల పర్యమంతా కూడా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేసి దేశంలో వైష్ణవ మత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ భక్తికి ఎంతో తోడ్పడింది అనమాట. కృష్ణ భక్తి ఇనుమడింపజేయడానికి ఈ మధ్వ మతం అనేటువంటిది ఎంతగానో తోడ్పడింది అనడంలో సందేహం లేదనమాట. ఈ విధంగా మధ్వాచార్యుల వారు తన 79వ ఏట 1317 సంవత్సరంలో శిష్య సమేతంగా, ఇందా చెప్పాను కదా, అక్కడ ఉడిపి అనంతేశ్వరాలను అదృశ్యమయ్యి శిష్య సమేతంగా బద్రీనారాయణని మరోమారు దర్శించి ఆ తర్వాత ఒంటరిగా ఉత్తర భద్రని చేరుకుని వ్యాస భగవానుని యొక్క కైంకర్యంలో నిమగ్నమైపోయాడనమాట. ఇంకా ఆ తర్వాత ఆయన మనకి కనపడలేదన్నమాట. ఇది మధ్వాచార్యుల గురించి ఏదో నాకు తెలిసినటువంటి విషయాల్ని మీకు చెప్పడం జరిగింది. ఉడిపి క్షేత్రంలో ఎక్కువగా ఆ మఠాన్ని, ఉడిపిలో ఉండేటువంటి ఆ కృష్ణ దేవాలయాన్ని అంతా కూడా ఈ మధ్వాచార్యుల వారే స్థాపించాడు అనమాట. రుక్మిణీదేవి పూజించేటువంటి బాలకృష్ణ విగ్రహమే ఆ ఉడిపిలో ఉండేటువంటి ఆ కృష్ణమూర్తి విగ్రహం అనమాట. దాన్ని ఎవరు ప్రతిష్ఠించారంటే మధ్వాచార్యుల వారే అనమాట. ఇప్పటికి కూడా అనిత్యం సుప్రభాత సేవలతోటి శ్రీకృష్ణుని యొక్క సేవా కార్యక్రమాలు ఆ క్షేత్రంలో నిర్విరామంగా కొనసాగుతూ ఉంటాయన్నమాట. అలా జరగడానికి ఆయన ఏం చేశాడంటే 8 మఠాలని ఈ మధ్వాచార్యులు వాళ్ళు ఏర్పాటు చేసి 80 తీర్థుల్ని వాటికి ప్రతినిధులుగా చేశాడనమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఒక్కొక్కటి ఇప్పటికి కూడా క్రమం తప్పకుండా ఆ పద్ధతి కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆయన 79వ ఏట ఆయన భగవంతుల్లో ఐక్యమైపోయారనమాట. ఇదండి మధ్వనవమికి సంబంధించినటువంటి విశేషాలు.